హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. ఇట్స్ మీ శాంతి. టైటిల్ చూసే ఉండుంటారు కదా. సో ఈరోజు అయితే మా పాపది అక్షరాభ్యాసం వ్లాగ్ అనమాట. చాలా రోజుల తర్వాత వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ముందు రోజు ఈవినింగ్ డిసైడ్ అయ్యామన్నమాట. ఈరోజు అక్షరాభ్యాసానికి ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పగానే సో ఈరోజే ఖచ్చితంగా చేసేద్దామని, ఎవరూ తోడులేరు, నేను విక్రమ్ గారు వర్గల్లో చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో నైటే ఇలా చీర గట్ట తీసి పెట్టేసుకున్నా. ఈ చీర వచ్చేసి నాకు మొట్టమొదటిసారి నేను తీసుకున్న మొదటి చీర అనమాట. ఏమీ చీరల గురించి తెలియని తనంలో తీసుకున్న చీర. సో ఈరోజైతే ఈ చీరే కట్టుకుందాం అనుకుంటున్నా. అత్తయ్య గారు అయితే కొన్ని థింగ్స్ పుచ్చుకుని వెళ్ళమన్నారు, అందుకని ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. బట్ ఇవేమి అవసరం లేదండి, జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే ఇక్కడి నుంచి తీసుకువెళ్తే సరిపోతుంది. అన్నీ గుడి ప్రాంగణంలోనే అమ్మేస్తారనమాట. 250 రూపీస్కి ఒక బ్యాగ్ అమ్ముతారు. పంతులు గారు కూడా ఆ బ్యాగ్నే యూజ్ చేస్తారనమాట. నేను అన్నీ పెట్టుకున్నాను కానీ రైస్ పెట్టుకోలేదు. ఆ రైస్ గురించి అని ఆ బ్యాగ్ కొనవలసి వచ్చింది. సో మొత్తం అందుట్లోనే ఉండడం వల్ల పంతులు గారు నేను తీసుకొచ్చిన థింగ్స్ ఏమీ తీయలేదు, ఆ బ్యాగ్నే యూజ్ చేశారనమాట. ఆ బ్యాగ్లో అన్నీ దొరికేస్తాయండి, బట్ ఫ్రూట్స్ మాత్రం దొరకవు. గుడి ప్రాంగణంలో కూడా ఫ్రూట్స్ దొరకవు. మీరు ఖచ్చితంగా ఫ్రూట్స్ ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళవలసి ఉంటుంది. లేవడం 5:30కి లేచాను. 7:15కి అలా కారు వస్తుందన్నమాట. మేము ఓన్గా బుక్ చేసుకున్నాం, కారు మాతోనే ఉంటుంది. సో అందుకని ఏమీ ఇబ్బంది ఉండదు. బట్ మా పాప మాత్రం లేవలేదన్నమాట. సో తన గురించే మా ఇద్దరికి కొంచెం టెన్షన్, తను ఎలా రియాక్ట్ అవ్వుద్ది అని. తన నైట్ సరిగ్గా పడుకోదండి, పగలే ఎక్కువ పడుకుంటుంది అందుకని. సో ఇక్కడైతే తన లేకముందే నేను చిన్నగా రెడీ అయిపోతున్నాను. సారీ చేంజ్ చేసుకునే గ్యాప్లో తను లేసిపోతే తను రెడీ చేపించేసి తర్వాత నేను సారీ చేంజ్ చేసుకుందామని కొంచెం బలవంతంగానే లేపామన్నమాట. తను ఏమైనా ఏడుస్తుందేమో అనుకున్నాం కానీ లేదు. ఇక్కడ మను వేసుకున్న డ్రెస్ వచ్చేసి సంక్రాంతికి మావయ్య గారు తీసుకున్న డ్రెస్ అనమాట. సో కొత్తది ఉంది కదా అని అది వేసేసాను. బట్ వెళ్ళే దారిలో తనకి వామిటింగ్స్ అయినాయి ఏసీ వల్ల. అక్కడ డ్రెస్ చేంజ్ చేసేవలసి వచ్చింది. మేము ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 7:30కి అలాగా స్టార్ట్ అయ్యామన్నమాట. సో 9 కల్లా అక్కడికి రీచ్ అయిపోయామండి. మేము ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నాము 9:30 to 10. 9:30 to 10 మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పగానే ఆ టైంకి మేము స్లాట్ బుక్ చేసుకున్నాం అనమాట. టికెట్ అనేది ఇలా ఆన్లైన్లో తీసుకోవచ్చండి, ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చు. సేమ్ 300 రూపీస్, డైరెక్ట్గా తీసుకెళ్ళినా సరే 300 రూపీస్ అలా పడుతుంది. సో అలాగా మనం టికెట్ తీసుకోగానే వాళ్ళు మనకు ఒక బుక్ ఇస్తారు అక్కడ, ఆ బుక్ తీసుకోవాలి. ఇంకా డైరెక్ట్గా పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోవడమే. ఈ దూరంగా కనిపిస్తున్న కొండ ఉంది కదా, అదే సరస్వతీదేవి ఆలయం అన్నమాట. ఆలయం ప్రాంగణం చుట్టూ గోడలు కట్టేసి ఉన్నాయి చుట్టూరును. నేను ఇది మొదటిసారి చూడడము. పాపకి బాసరాలో అక్షరాభ్యాసం చేద్దాం అనుకున్నాము. లేదు అనుకుంటే ఆంధ్రాలో మాకు ఏలూరు పక్కన ఉన్న నూజివీడులో కూడా సరస్వతీదేవి ఆలయం ఉంది. సో అక్కడ మా ఆడబోర్చు వాళ్ళ పిల్లలకి అందరికీ చేపించారనమాట. అందుకని మేము అక్కడ చేపిద్దాం అనుకున్నాం. బట్ ఇంకొక 4 monthsలో మను బర్త్డే వచ్చేస్తుంది. ఈ లోపే మనం అక్షరాభ్యాసం చేయాలనేసి మేము ఇక్కడ హైదరాబాద్లో చేపించేస్తున్నాం. గుడి ప్రాంగణం చుట్టూ ఇలాగ గోడలు కట్టి ఉంటాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము మనకు అక్కడ దూరంగా కనిపిస్తున్న అక్కడ వరకు కారు వెళ్తుంది. సో ఇక్కడే దిగవలసిన అవసరం లేదు. కానీ చాలామందిని అక్కడికి అలౌట్ చేయడం లేదు. కొంతమంది విఐపి వాళ్ళని, బాగా ఏజ్డ్ పర్సన్స్ని మాత్రమే అక్కడికి పంపిస్తున్నారనమాట. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అక్కడి వరకు మన కారు వెళ్ళిపోవచ్చు. సో ఎంట్రన్స్లో మాత్రమే ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, లోపలికి ఆ తర్వాత అలౌట్ చేస్తున్నారు. నేను తెలుసుకున్నంత వరకు పర్వదినం టైంలో అక్షరాభ్యాసం చేస్తే మాత్రం ఎక్కువ మందిని అలౌట్ చేయడం లేదు. కేవలం పేరెంట్స్, అక్షరాభ్యాసం చేస్తున్న పాప, ఇలా వాళ్ళని మాత్రమే అలౌట్ చేస్తున్నారనమాట. ఈ రోజైతే మాత్రం పెద్దగా క్రౌడ్ ఏమీ నాకు కనిపించలేదు నేను గుడి లోపలికి వెళ్ళే టైంకి.
ఇక్కడ విక్రమ్ గారు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ వరకు కార్స్ని అలౌ చేస్తున్నారనమాట. ఎందుకనంటే ఇక్కడ రైట్ సైడ్ పార్కింగ్ ఉంది కార్స్ పెట్టుకోవడానికి. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వరకు రావచ్చు. ప్లస్ ఇక్కడ మెట్లెక్కి వెళ్దామని అంటే మాత్రం పాసిబుల్ కాదండి, చాలా మెట్లు ఉన్నాయి. కొంచెం కాలు నొప్పిగా ఉన్న వాళ్ళకు కూడా, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఎక్కలేరనమాట, అన్ని మెట్లు ఉన్నాయి. సో లిఫ్ట్ యూజ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. మేము డైరెక్ట్గా సరస్వతీదేవి ఆలయంలోకి వెళ్ళిపోయామండి. అప్పటికే మేము రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 9 అయ్యింది కదా. మేము 9 to 10 స్లాట్ బుక్ చేసుకున్నామని అన్నాం కదా. సో ఎంట్రన్స్ అయినప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, సో లోపలికి వచ్చిన తర్వాత కూడా అన్ని మెట్లు ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మెట్లన్నీ ఎక్కిన తర్వాత మనకి ఇలా బోర్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా రాస్తారనమాట, అంతమందిని అలౌట్ చేయము అని. నేను ఇక్కడ చూసే తెలుసుకున్నాను ఈ విషయం. కేవలం తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేస్తున్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. బట్ ఈరోజు చాలామంది ఫ్యామిలీస్ వచ్చారండి నేను చూసినంత వరకు. సో ఈ ప్రాంగణంలోనే మనకు అక్షరాభ్యాసం చేస్తారు, ఒక 10 మంది 20 మంది కలిపి చేస్తారనమాట. ఈ కనిపిస్తున్న ఈ ప్లేట్ ఏదైతే స్టీల్ది ఉందో అది, అక్కడ కుంకుమ పసుపు అక్షింతలు వేసిన బౌల్ కూడా పంతులు గారే ఇస్తారనమాట. మా పాప ఎలా రియాక్ట్ అవుద్దా అనుకున్నాము, బట్ అక్షరాభ్యాసం చేసేంతవరకు తన చాలా యాక్టివ్గా ఉంది. ప్లస్ ఈ అక్షరాలన్నీ బాగా శ్రద్ధగా రాస్తుందనమాట, చాలా మంచిగా అనిపించింది. సో జస్ట్ పూజ మాత్రం 15 minutes ఉంటుందండి, అంతకు మించి ఉండదు. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్లేట్ మీద అయితే మాత్రం స్వయంగా మనమే రాసుకోవాలి. ఇది అక్కడ నేను తీసుకున్న 250 రూపీస్ బ్యాగ్లో నుంచి వచ్చిన స్లేట్ అనమాట అది. అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత సరస్వతీ దేవతను దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. అక్కడ మా పాప స్లేటు కాసినన్ని పూలు ఇచ్చి పంతులు గారికి ఇచ్చాను. ఆయన పూజ చేసి నాకు వెనక్కి ఇచ్చారనమాట. కాసినంత కుంకుమ వేసి తర్వాత వినాయక వారిని దర్శించుకుందామని ఇలా వినాయక వారి గుడికి వెళ్తున్నాము. ఆ గుడి ప్రాంగణంలోనే ఉన్నారండి చాలా దేవుళ్ళు. సో ఇలా వినాయక వారు ఉన్నారు. వినాయక వారిని దర్శించుకుని సో ఆ పక్కనే శనీశ్వరి దేవాలయం ఉంటే శనీశ్వరి దేవాలయం కూడా వెళ్ళామన్నమాట. సో వినాయక వారిని దర్శించుకునేటప్పుడు మాత్రం చాలా చిన్ని మెట్లు అండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సో లిఫ్ట్ వాడడం అనేది చాలా మంచి విషయం. ఇంకా వినాయక వారిని దర్శించేసుకున్న తర్వాత శనీశ్వరి దేవాలయానికి వెళ్ళాను. నాకు గుడిలో ఇలాగా ఫోన్ పెట్టుకుని వెళ్ళడం అనేది అసలు నాకు ఇష్టమైన పని కాదు. నేనైతే అంత ఫ్రీగా ఉండలేను. అప్పటికి నా లిమిట్స్ని క్రాస్ చేసి నేను చాలా వరకు వీడియో షూట్ చేయడానికి చాలా ట్రై చేశాను అనమాట. ఎవరికి ఒకరికైనా యూజ్ అవ్వుద్ది అని ఈ వీడియో నాకు ఒక మెమరీగా ఉంటుందని కూడా నేను షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా శనీశ్వరి దేవాలయం నుంచి వచ్చిన తర్వాత మనకి ఇలా శివయ్య దర్శనం ఇస్తారు. శివయ్యను కూడా దర్శించేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాం అనమాట. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. అక్కడ రైట్ సైడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. సో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ వచ్చేసి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి అండి. బట్ నాకు అక్కడ వీడియో తీయడం కుదరలేదు, నాకే కొంచెం ఆక్వర్డ్గా అనిపించి ఇంకా నేను వీడియో తీయలేదన్నమాట. అక్కడే కొంచెం మా పాప తిరిగింది, మేము కొన్ని పిక్స్ గట్టా తీసుకున్నాము. అయితే నాకు ఇక్కడ కొండ మీద ఈ దేవాలయం నన్ను బాగా ఆకట్టుకుంది. బట్ అంత దూరం మనం వెళ్ళలేము, తట్టు నేను సారీస్లో ఉన్నాను, బట్ దానికి రూట్ కూడా నాకు తెలియదు అనమాట. ఇంకా అన్నీ చూసి బయటకు వచ్చేసిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు వినాయక వారికి దండం పెట్టుకుని వెళ్తాము కదా. సో అదే వినాయక వారి దగ్గర ఇక్కడ మేము తీసుకొచ్చిన కొబ్బరికాయలు కొట్టామన్నమాట. కొబ్బరికాయలు కొట్టి బయటకు వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒకటి కనిపించింది ఏంటనంటే ఇక్కడ ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉందండి. సో ఇక్కడ చాలామంది అయితే దిగుతున్నారు, బట్ ఇదే లాస్ట్ స్టాప్ అనేది నాకు తెలీదు. సో బస్సు అయితే మాత్రం అలా పైకి వెళ్ళిపోయింది. ఇంకా గుడి దగ్గర నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి టిఫిన్స్ చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. గుడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. సో బాసరాకి వెళ్ళలేని ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ వర్గల్లో వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు.
విక్రమ్ వర్క్ చేస్తున్న ల్యాబ్ అనమాట. సో చూద్దామని సరదాగా వెళ్ళాము. వెళ్తుంటే విక్రమ్ గారు చెప్పారు, సో కోవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ ల్యాబ్ ఇదే అని. సో సరదాగా నేను మీకు కూడా చూపిస్తున్నాను. కోవాక్సిన్ తయారు చేశారు కదండి కోవిడ్ టైంలో భారత్ బయోటెక్ ల్యాబ్, అది వచ్చేసి ఇదే అనమాట. విక్రమ్ గారి ల్యాబ్ వచ్చేసి చాలా దూరంలో ఉంది. ఈలోగా అన్ని ల్యాబ్స్ని చూస్తున్నాను అనమాట. 1, 2 ల్యాబ్స్ కాదండి, చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. చాలామంది వర్క్ చేస్తున్నారనమాట. వీకెండ్లో అయితే ఇక్కడ ఎవ్వరూ ఉండరంట. వీక్ డేస్లో అయితే మాత్రం మార్నింగ్ ఈవినింగ్ మాత్రం చాలామంది జనాలు ఉంటారంట. సో విక్రమ్ గారు అయితే మాత్రం మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చింది మాత్రం ఈ ల్యాబ్లోనే అని చెప్పారు. ఈ ల్యాబ్ అని అంటే భారత్ బయోటెక్ ల్యాబ్ కాదండి, విక్రమ్ గారు వర్క్ చేసే ల్యాబ్. సో తన కంపెనీ పేరు అయితే నేను చెప్పలేను కదా, అందుకని నేను చెప్పడం లేదనమాట. చూస్తున్నాను అన్ని ల్యాబ్స్ను. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆయన ఎప్పుడు ఎలా వచ్చారు, ఈ ప్లేస్కి ఫస్ట్ ఎలా వెళ్ళారు అవన్నీ చెప్తున్నారనమాట. ఫస్ట్ ఆయనకైతే ఈ రూట్ అయితే తెలిసేది కాదంట. సో చాలా స్ట్రగుల్ పడి వచ్చానని చెప్తున్నారు. ఈ ప్లేస్ వచ్చేసి తుర్కాపల్లి అండి. తుర్కాపల్లిలో ఉంటాయి కదా ల్యాబ్స్ చాలా, అవి అనమాట. చూసారు కదండి ఇక్కడ నేషనల్ యానిమల్ రీసెర్చ్ సెంటర్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఎంతమంది వర్క్ చేస్తున్నారా అని అనిపించింది నాకు కూడా ఒక నిమిషం. ఇంకా విక్రమ్ గారు ఐడి తీసుకురాలేదండి, అందుకే విక్రమ్ గారు వర్క్ చేస్తున్న ల్యాబ్ బయట నుంచి చూసేసి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇదొక ఫ్లైట్ పెట్టి, ఆ ఫ్లైట్లో రెస్టారెంట్ అంట కదండి, రియల్ ఫ్లైట్ అంట కదా. సో నాకు విక్రమ్ గారు ఇది చూపిస్తున్నారు. యాక్చువల్లీ మేము అప్పుడే టిఫిన్ చేసామన్నమాట. లేదు అని అంటే మాత్రం లంచ్కి వెళ్ళే వాళ్ళమే. సో నిజంగానే ఫ్లైట్ అనగానే నేను షాక్ అయ్యాను. నిజంగానే ఫ్లైట్ అండి, అందులో రెస్టారెంట్ పెట్టారంట. నాకు ఫ్లైట్ అంటే చాలా భయం. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి అనమాట ఫ్లైట్ ఎక్కడానికి, బట్ నేను రానంటే రానని అనేదాన్ని విక్రమ్ గారితో. సో నేను ఎప్పుడు బస్సు జర్నీ, ట్రైన్ జర్నీ, కార్ జర్నీయే ఇష్టపడతాను తప్ప ఫ్లైట్ అంటే మాత్రం నాకు చాలా భయం అనమాట. ఆయన అంటున్నారు అట్లీస్ట్ ఈ ఫ్లైట్ అయినా ఎక్కిస్తాను రమ్మని. ఇంకా టిఫిన్ చేసాం కాబట్టి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పంతులు గారు చెప్పారు పూజ చేసినవన్నీ దేవుడి గదిలో పెట్టుకోమని. సో దేవుడి గదిలో పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.